పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి సెక్రటరీ అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన ఖచ్చితమైన వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ డెసిసివ్ బ్లోలో భాగంగా ఇరాన్ కీలక వ్యూహకర్త అలీ లారిజానీని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్చి 17న తెల్లవారుజామున టెహరాన్ శివార్లోని పార్డీస్ ప్రాంతంలో ఉన్న తన కుమార్తె నివాసంలో లారిజానీ ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఇజ్రాయెల్ రక్షణ దళం అత్యాధునిక బంకర్ బస్టర్ క్షిపణులతో ఆ భవనంపై విరుచుకుపడడంతో లారిజానీతో పాటు ఆయన కుమారుడు మోర్టెజా, సెక్యూరిటీ డిప్యూటీ అలీరాజా బయత్ అక్కడికక్కడే మరణించారు. ఈ దాడిలో బసీజు పారామిలిటరీ దళాల అధిపతి ఘోలవ్ రెజా సులేమానీ కూడా హతమవడం గమనార్హం. గత 47 ఏళ్లుగా ఇరాన్ పాలకులు చేస్తున్న తప్పులకు ఇది ముగింపని, మరో 2 వారాల పాటు దాడులు కొనసాగుతాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాము ముందస్తుగా స్పందించకపోతే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసేదని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్ రాజకీయ, సైనిక వ్యవస్థలో అలీ లారిజానీ కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, ఆయన ఆ దేశానికి ఒక ప్రధాన వ్యూహకర్త. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభ సమయంలో దౌత్యం, రక్షణ వ్యూహాలను సమన్వయం చేసింది లారిజానీనే. గత 12 ఏళ్ల పాటు పార్లమెంట్ స్పీకర్గా పనిచేసిన ఆయనకు అటు అణుచర్చల్లోనూ ఇటు అంతర్జాతీయ దౌత్యంలోనూ అపారమైన అనుభవం ఉంది. ఇరాన్ అత్యంత ప్రభావవంతమైన లారిజానీ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆ దేశంలో అలిఖిత 2వ అత్యున్నత నేతగా పరిగణిస్తూ వచ్చారు. ఆయన మరణం ఇరాన్ నాయకత్వంలో తీరని శూన్యాన్ని మిగిల్చింది. ముఖ్యంగా కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీకి అత్యంత విశ్వసనీయమైన సలహాదారుణ్ణి కోల్పోవడం వల్ల అధికార యంత్రాంగం ఇప్పుడు తీవ్ర గందరగోళంలో పడింది. లారిజానీ హత్యానంతరం ఇరాన్ రక్షణ వ్యవస్థ దాదాపు కుప్పకూలే స్థితికి చేరుకుందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని అణుస్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు 60% పైగా ధ్వంసం కాగా ఇప్పుడు అగ్రశ్రేణి నాయకత్వం వరుసగా తుడిచిపెట్టుకుపోవడం ఆ దేశ సైనిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. లారిజానీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పటికే హర్ముజ్ జలసంధి సమీపంలో క్షిపణి దాడులు ప్రారంభించినప్పటికీ సమర్థవంతమైన వ్యూహకర్త లేకపోవడం వల్ల ఆ దాడులు విఫలమవుతున్నాయి. ఒకవైపు అమెరికా ఆంక్షలు, మరోవైపు వరుస అగ్రనేతల మరణాలతో ఇరాన్ ఆర్థికంగా, సైనిక పరంగా ఒంటరైపోయింది. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నా ట్రంప్ తమ మిత్ర దేశాల సహకారం లేకున్నా యుద్ధ నౌకలను పంపి సవాల్ విసురుతున్నారు. ఈ పరిణామాలు ఇరాన్ ఇప్పట్లో కోలుకోలేని విధంగా శాశ్వత నష్టం వాటిల్లిందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి.